హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు రావాల్సిన పెండింగ్ బకాయిల లిస్టు ఇదే. 12వ పీఆర్సీ, పే స్కేల్స్, అలాగే డిఏల పైన ముఖ్య ప్రకటన. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్యల్లో పెండింగ్ బకాయిలు ఒకటి. ముఖ్యంగా 11వ పీఆర్సీకి సంబంధించి, డిఏకి, డిఆర్ సంబంధించి బకాయిలు ఉద్యోగులు, పెన్షనర్లకు తలనొప్పిగా మారాయి. ఈ బకాయిలు ఒక్కొక్క ఉద్యోగి, పెన్షనర్ యొక్క బేసిక్ పేని బట్టి 2,00,000 నుంచి 4,00,000 వరకు ఉంటాయి. గత ప్రభుత్వం ఈ బకాయిలను చెల్లించడంలో పూర్తిగా విఫలమైంది అనే చెప్పాలి. దీంతో ఉద్యోగులు, పెన్షనర్లు తీవ్ర నిరాశకు గురయ్యారు. గత ప్రభుత్వం ఒక్క డిఏ బకాయిని కూడా చెల్లించకపోవడంతో ఉద్యోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ కూటమి ప్రభుత్వము డిఏలు, పీఆర్సీ అమలు చేస్తామని ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పెండింగ్ బకాయిలు చెల్లిస్తామని హామీ ఇచ్చింది. దీంతో ఉద్యోగులు, పెన్షనర్లు కొత్త ప్రభుత్వంపై భారీ ఆశలు పెట్టుకున్నారు. ఇక రెండవ అతిపెద్ద అంశమైనటువంటి 12వ పీఆర్సీ, 11వ పీఆర్సీ గడువు 2023 జూలైతోనే ముగిసింది. 12వ పీఆర్సీ కోసం 2023లోనే కమిటీని వేసినప్పటికీ ఇంతవరకు నివేదిక రాలేదు. కమిషన్ చైర్మన్ మన్మోహన్ గారు వ్యక్తిగత కారణాల వల్ల పదవీ విరమణ అంటే పదవి నుండి తప్పుకోవడం జరిగింది. సో ఇందువల్ల ఆ నివేదిక ఆలస్యమైంది. కొన్ని ఉద్యోగ సంఘాలు ఇచ్చిన గడువు పూర్తయినందున విచారణ లేకుండానే పీఆర్సీ అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. 12వ పీఆర్సీ అమలు ఆలస్యమైతే ఉద్యోగులు, పెన్షనర్లు భారీగా నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక 12వ పీఆర్సీ అమలు చేస్తే అప్పటి వరకు ఉన్న డిఏ బేసిక్ పేలో కలుస్తుంది. అంతేకాకుండా ఫిట్మెంట్ కూడా ఉంటుంది. ఈసారి ఫిట్మెంట్ 27% నుండి 30% వరకు ఉండవచ్చు అని అంచనా. దీనివల్ల సగటు ఉద్యోగుల బేసిక్ పే 63% వరకు పెరిగే అవకాశమే ఉంది. ఉదాహరణకు రూ. 40,000 బేసిక్ పే ఉన్న ఉద్యోగికి మరొక రూ. 25,000 అదనంగా అయితే పెరిగే అవకాశం ఉంది. ప్రభుత్వం పీఆర్సీ అమలును ఆలస్యం చేస్తే ఉద్యోగులు మరియు పెన్షనర్లు భారీగా నష్టపోతారు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ప్రకటిస్తామని హామీ ఇచ్చింది. సో ఈ మేరకు ఉద్యోగ సంఘాలతో చర్చలు జరుపుతోంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగులకు మేలు చేయాలని అందరూ కోరుకుంటున్నారు. ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ గారి హామీ ఏమైంది? ఉద్యోగుల సమస్యలపై స్పందించిన పవన్ కళ్యాణ్ గారు అప్పట్లో ఉద్యోగులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అన్ని బకాయిలు ఒకేసారి చెల్లించే పరిస్థితి లేదని విడతల వారీగా చెల్లిస్తామని తెలిపారు. అంతేకాకుండా సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు. దీనికోసం 1 సంవత్సరం గడువు కోరారు. సో ఇప్పుడు సంవత్సరంన్నర అయితే అయిపోయింది. ఇది మనం ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అంశం ఫ్రెండ్స్. పవన్ కళ్యాణ్ గారైతే హామీ ఇచ్చారు. ఖచ్చితంగా నెరవేరుస్తారు, నిలబెట్టుకుంటారని చెప్పేసి అందరం నమ్మాం. కానీ దీనిపైన తర్వాత ఎటువంటి స్పందన లేదనమాట. అంటే మరికొద్దిగా ఆలస్యం అవుతుందా? లేకపోతే ఇచ్చిన గడువు పూర్తయింది కదా! ఇంప్లిమెంట్ అవుతుందా? అవ్వదా? అనేది క్లారిటీ అయితే మళ్ళీ తర్వాత ఆయన చెప్పలేదు. సో అది క్లారిటీ రావాల్సి ఉంది. ఇక కూటమి ప్రభుత్వం చేసిన మేలేదైనా ఉందంటే, కూటమి ప్రభుత్వం ఏర్పడిన 2 వారాల్లోనే ఉద్యోగులకు సంబంధించి ఒక ప్రధాన సమస్య గురించి అయితే పరిష్కారం చేసింది. అది ఉద్యోగులకు, పెన్షనర్లకు 1వ తేదీనే జీతాలు, పెన్షన్లు జమ చేసేందుకు చర్యలు తీసుకుంది. ఇది ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలలో ఒకటి. ఇకపోతే 12వ పీఆర్సీతో పాటు ఏపీజేఎల్ఐ రుణాలు, పీఎఫ్, ఎర్న్డ్ లీవ్స్, టీఏ, ట్రావెల్ బిల్లులు వంటి అనేక ఇతర బకాయిలు కూడా ఉద్యోగులకు రావాల్సి ఉంటుంది. ఈ బకాయిలు చెల్లించకపోవడంతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యలను పరిష్కరించాలని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. ప్రస్తుతానికి కూటమి ప్రభుత్వం ఉద్యోగులకు ప్రకటించే అవకాశం ఉంది. పీఆర్సీ అమలు, ఇతర బకాయిలు చెల్లించే ప్రక్రియ తర్వాత ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
ఉద్యోగులు, పెన్షనర్లు తమ సమస్యలు పరిష్కారం అవుతాయని ఆశిస్తున్నారు. కొత్త ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలను సానుకూలంగా పరిష్కరిస్తుందని అందరూ అయితే ఎదురు చూస్తున్నారు. సో, ఇప్పటివరకైతే అప్డేట్ ఈ విధంగా అయితే ఉంది ఫ్రెండ్స్. సో, బ్రీఫ్‌గా చూస్తే 11వ పీఆర్సీ, డీఏ, డీఆర్ ఎరియర్స్ ఉద్యోగ పెన్షన్‌లకు 2-4 లాక్స్ వరకు ఈ అమౌంటే రావాల్సి ఉంటుంది. ఇక 12వ పీఆర్సీ కమిటీ నివేదిక ఆలస్యం, ఉద్యోగులు నష్టపోతున్నారు అని ఆందోళన చెందుతున్నారు. సో, పీఆర్సీ కమిషన్‌ను వేసి మధ్యంతర భృతి ప్రకటించడమే దీనికి సొల్యూషన్. ఇక ఫిట్‌మెంట్ 27% నుంచి 30% వరకు ఉండే అవకాశము జీతాలలో. బేసిక్ పే అనేది 63% అదనంగా పెరుగుదల ఉండే అవకాశం ఉంది. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు. సో, గత ఎన్నికలకు ముందు ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన వెంటనే పీఆర్సీ అమలు చేస్తాము, పెండింగ్ బకాయిలు చెల్లిస్తాము, ఐఆర్ ఇస్తాము అని స్వయంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారే తెలిపారు. ఒకసారి ఇది చూడండి. జీతాలు పెంచడానికి పీఆర్సీ కాదు, జీతాలు తగ్గించడానికి పీఆర్సీ వేసే మీ జీతాలు నెలవారీగా రావడం లేదు. మళ్ళీ దుర్మార్గుడు వస్తే మీకు రివర్స్ పీఆర్సీ వేస్తాడు. జీతాలు పెంచడానికి పీఆర్సీ కాదు, జీతాలు తగ్గించడానికి పీఆర్సీ వేసే దుర్మార్గుడు. నేను వస్తానే మంచి పీఆర్సీ ఇస్తా, ఇంటీరియం రిలీఫ్ ఇస్తా, మీకు రావాల్సిన డబ్బులన్నీ వీళ్ళని తొందరలో ఇప్పిస్తా, పోలీసులకు హామీ ఇస్తున్నా, శని ఆదివారాలు మీకు కూడా సెలవు ఇప్పించే బాధ్యత నాది. హోమ్ గార్డ్స్ జీతాలు పెంచుతా, 6 నెలల్లో ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ను కూడా పరిష్కారం చేస్తా, తక్కువ ధరకే ఇంటి జాగాలు ఇప్పించే బాధ్యత నాదని మీ అందరికి హామీ ఇస్తున్నా. సరెండర్ లీవ్ గాని, ఎర్న్ లీవ్ గాని, ప్రావిడెంట్ ఫండ్ గాని అన్ని కూడా ఇచ్చి మిమ్మల్ని ఆదుకునే బాధ్యత. సో, చూసారు కదా ఫ్రెండ్స్. సరెండర్ లీవ్స్ అయితేనేమి, ఎర్నడ్ లీవ్స్ అయితేనేమి, పీఎఫ్ అయితేనేమి, అలాగే ముఖ్యంగా ఈహెచ్ఎస్ సమస్యలను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే అని ఇది మనం అండర్‌లైన్ చేయాలి. ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఐఆర్ ఇస్తామని చెప్పారు. అక్కడ మనకు వచ్చిన వెంటనే అంటే ఎంత వెంటనే అనేది తెలీదు. కానీ ఇక్కడ 6 నెలల్లో కూటమి ప్రభుత్వం వచ్చిన 6 నెలల్లోనే ఈహెచ్ఎస్ సమస్యలు పూర్తిగా అయితే పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు 1.5 సంవత్సరం తర్వాత సమీక్షిస్తున్నారనమాట. ఈహెచ్ఎస్‌లో ఉన్న లోపాలేంటి అని చెప్పేసి సమీక్షించి వాటిని పరిష్కరించే దిశగా అయితే నిర్ణయాలు తీసుకోబడతాయి. ఇక పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన హామీ సీపీఎస్ అయితేనేమి, సీపీఎస్ రద్దు చేసేది, ఓపీఎస్ పునఃపరిశీలన చేయడము, ఇవన్నీ కూడా మనకు ఇంకా జరగాల్సి ఉంది ఫ్రెండ్స్.